హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏపీ మరియు టీఎస్లో ఎంత ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఉండొచ్చు, అలాగే 50, 60, 70 మార్క్స్ వచ్చిన వాళ్ళ రన్నింగ్కి పిలుస్తారా, ఇలా అన్ని వివరాలు అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ముందుగా అయితే మన ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అందరూ అయితే చెక్అవుట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి. మరియు ఏదైనా ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కానీ ఏదైనా నోటిఫికేషన్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. తెలంగాణ స్టేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళలో ఎస్సీ వారికి వచ్చేసి 55+ మార్క్స్ వచ్చిన వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళనైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. అంటే మీకు నార్మలైజేషన్లో ఇంకా మార్క్స్ యాడ్ అవుతాయి కదా, నార్మలైజేషన్ మార్క్స్ని నేనైతే యాడ్ చేసుకుని అయితే చెప్తున్నాను. సో ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ 55+ మార్క్స్ వస్తాయో వాళ్ళనైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో అందరూ అయితే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి ఎవరికైతే ఈ మార్క్స్ వచ్చాయో. ఇక ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 60+ మార్క్స్ వస్తాయో వాళ్ళైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 65+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళని కూడా రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఇంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చిన వాడు కూడా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మీకు ఒకవేళ నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ యాడ్ అయ్యి మిమ్మల్ని అయితే రన్నింగ్ అయితే పిలిస్తే మీరు అప్పుడైతే టైమింగ్లో పడదు. సో ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తేనే మీకైతే రన్నింగ్ అయితే టైంలో పడుతుంది. ఇక మనం నక్సల్ ఏరియాకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎస్సీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 50+ మార్క్స్ వస్తే వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 55+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాళ్ళనైతే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి వచ్చేసి 60+ మార్క్స్ వస్తే వాళ్ళనైతే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే నక్సల్ ఏరియా వాళ్ళు ఈ మార్క్స్ వచ్చాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. మీరు ఇంతకన్నా ఒక 5 మార్క్స్ తక్కువ వచ్చినా కూడా మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మీకు రన్నింగ్ అనేది ఎలాగైనా యూజ్ అవుతుంది. సో మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం ఏపీ ఎస్ఎస్సి జీడీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో మనం అయితే ఇప్పుడైతే చూసుకుందాం. ఫస్ట్ అయితే జనరల్ సంబంధించి ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 60+ మార్క్స్ వస్తే వాళ్ళనైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళనైతే రన్నింగ్ అయితే ఖచ్చితంగా పిలవడం అయితే జరుగుతుంది. ఇక ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 65+ మార్క్స్ వస్తే వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. వీళ్ళని కూడా రన్నింగ్ అయితే ఖచ్చితంగా పిలవడం అయితే జరుగుతుంది. ఇక ఓసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే 70+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళు కూడా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళని కూడా రన్నింగ్ అయితే ఖచ్చితంగా పిలవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ కన్నా తక్కువ వచ్చిన వాళ్ళు కూడా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఈసారి అయితే మార్క్స్ అయితే తగ్గే అవకాశమే ఉంది ఎక్కువగా. సో అందరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఒకవేళ నార్మలైజేషన్లో మీకు ఎక్కువ మార్క్స్ యాడ్ అయ్యి మీరు మిమ్మల్ని ఇట్లా బీఈటీకి పిలవడం అయితే జరిగింది అనుకో, మీరు అప్పుడు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే మీరైతే టైమింగ్ అయితే రన్నింగ్ అయితే కంప్లీట్ చేయలేరు. సో అందరూ అయితే రన్నింగ్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మీరు రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకుంటూ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కి అయితే ప్రిపేర్ కండి ఎవరికైతే ఇంతకన్నా తక్కువ మార్క్స్ వచ్చాయో. ఇక మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నక్సల్ ఏరియా గురించి చూసుకున్నట్టయితే ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 55+ మార్క్స్ వస్తే వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇక ఓబీసీ క్యాండిడేట్స్ చూసుకున్నట్టయితే ఎవరికైతే 60+ మార్క్స్ వస్తాయో వాళ్ళు కూడా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ ఓసీ వాళ్ళు చూసుకున్నట్టయితే 65+ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మీరైతే ఈ మార్క్స్ ఎవరికైతే వస్తాయో మీరైతే ఖచ్చితంగా రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. మీరైతే టైమింగ్లో రన్నింగ్ అయితే పూర్తి చేసేలాగా ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మనం అసలు కట్ ఆఫ్ ఎందుకు తగ్గుతుంది, పోయినసారి కన్నా ఈసారి ఎందుకు కట్ ఆఫ్ తగ్గుతుందో ఇప్పుడైతే మనం అయితే చూసుకుందాం. మనకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి 39,481తో నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ తర్వాత చూసుకుంటే మనకు ఎగ్జామ్స్ అయిపోయాక మనకైతే మనకైతే పోస్టులు అయితే ఇంక్రీజ్ అయితే చేయడం అయితే జరిగింది. మనకు తర్వాత చూసుకున్నట్టయితే పోస్టులు వచ్చేసి మనకు 53,690 పోస్టులు అయితే ఇప్పుడైతే ఉండడం అయితే జరిగింది. సో మనకు ఆల్మోస్ట్ 14,000 ఎబో పోస్టులు అయితే ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది. సో మనకైతే దీనివల్ల మనకైతే కట్ ఆఫ్ అయితే తగ్గే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో మన ఒక్క పోస్ట్కి ఎంతమందిని పిలుస్తారు, మనకు ఇప్పుడు తెలంగాణలో మరియు ఏపీలో చూసుకున్నట్టయితే పోస్ట్కి ఎంతమందిని పిలుస్తారో మనం ఇప్పుడైతే చూసుకుందాం. ముందుగా రన్నింగ్కి ఎంతమందిని పిలుస్తారు, ఒక్క పోస్టుకి 8 మెంబర్స్ని అయితే వాళ్ళైతే పిలవడం అయితే జరుగుతుంది. 1:8 రేషియోలో వాళ్ళైతే పీఈటీకి అయితే పిలవడం అయితే జరుగుతుందని ఫస్ట్ నోటిఫికేషన్లో వాళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఇప్పుడు మనం టోటల్గా ఉన్న మనకు ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయి, 54,000 పోస్టులు అయితే ఉన్నాయి కదా, ఇంటూ 8 చేసుకుంటే మనకైతే 4,32 మెంబర్స్ని అయితే వాళ్ళైతే పీఈటీకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళైతే 4,32,000 పీపుల్ని అయితే వాళ్ళైతే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది.
సో ఇలా వాళ్ళైతే రన్నింగ్ అయితే పిలుస్తారు. ఇక్కడ మనం తెలంగాణ స్టేట్కి రన్నింగ్ సంబంధించి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1000 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో మనం ఇక్కడ 1000 × 8 వేసుకున్నట్టయితే 8000 మెంబర్స్ని అయితే వాళ్ళైతే రన్నింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. రన్నింగ్లో చూసుకున్నట్టయితే మళ్ళీ మెడికల్కి అయితే వాళ్ళు 1:2 రేషియోలో వాళ్ళైతే పిలవడం అయితే జరుగుతుంది. సో దీంట్లో అయితే ఎక్కువ మంది అయితే ఫిల్టర్ అయిపోతారు రన్నింగ్లో కూడా. సో ఎవరికైతే ఇప్పుడు నేను చెప్పిన మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ మనం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 1100 పోస్టులు అయితే వాళ్ళైతే ఉండడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం 1100 × 8 చేసుకున్నట్టయితే 8800 మెంబర్స్ని అయితే అంటే ఆల్మోస్ట్ 9000 మెంబర్స్ని అయితే వాళ్ళైతే పీఈటీకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో ఎవరికైతే నేను ఇంతకుముందు చెప్పిన మార్క్స్ అయితే వచ్చాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి. మీరు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటేనే అప్పటి వరకు మీరైతే 24 మినిట్స్లో 5 km అయితే పూర్తి చేయగలరు. సో అందరు మంచిగా ప్రాక్టీస్ చేసుకొని రన్నింగ్ అయితే కంప్లీట్ చేసేలాగా ఉండండి. ఇప్పుడు అందరూ ఎవరైతే ఏపీ వారు మరియు టీఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క కేటగిరీ వారు మీరు ఎస్సీ, ఓబీసీ అలాగే ఓసీ వాళ్ళు ఎవరైనా కావచ్చు, మీ 55+ మార్క్స్ వస్తే మీరైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మీరైతే నార్మలైజేషన్లో మీకు ఎక్కువ మార్క్స్ యాడ్ అవుతే మిమ్మల్ని అయితే పీఈటీకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. మీకైతే ఎక్కువ టైం అయితే ఉండదు. సో మీరైతే ఇప్పటి నుంచి అయితే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. మీకైతే తెలియదు కదా మీకు ఎన్ని మార్క్స్ నార్మలైజేషన్లో యాడ్ అవుతాయని. సో మీరైతే పాజిటివ్గా థింక్ చేయండి. మీకైతే ఒకవేళ నార్మలైజేషన్లో ఎక్కువ మార్క్స్ యాడ్ అవ్వనైతే మిమ్మల్ని అయితే పీఈటీకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. సో మీకైతే మంచిగా లక్ ఉంటే మాత్రం మీకైతే జాబ్ కూడా రావడం అయితే జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఎవరికైతే 55+ మార్క్స్ వస్తాయో వాళ్ళైతే రన్నింగ్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. ఇక మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించిన రన్నింగ్ చూసుకున్నట్టయితే మీ అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. కానీ మళ్ళీ ఒకసారి అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. మీరైతే 5 km అయితే రన్నింగ్ అయితే ఉంటుంది. మీరైతే 24 మినిట్స్లో దాన్ని అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎవరైతే మెయిన్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వచ్చేసి 5 km అయితే ఉంటుంది. ఇక మనం చూసుకున్నట్టయితే హైట్ చూసుకున్నట్టయితే మేర్ వాళ్ళకి వచ్చేసి 170 సెంటీమీటర్స్ హైట్ అయితే ఖచ్చితంగా హైట్ అయితే ఉండాలి. సో మీరు 5 km రన్నింగ్ అంటే మీరైతే ఈజీగా తీసుకోవద్దు. చాలామంది అయితే రన్నింగ్లో అయితే ఫిల్టర్ అయిపోతారు. అందరూ అయితే రన్నింగ్ అయితే బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్కరు అయితే పీఈటీకి అయితే పిలుస్తారని మీరైతే అనుకోండి. ఒకవేళ పిలవకపోయినా కానీ మీరైతే నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ప్రిపేర్ కండి. రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తూ మీరైతే నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ప్రిపేర్ కండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే వీడియోని ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ అయితే ప్రతి ఒక్కరు అయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.